So hi dear students, AP Physical Science 10th class new syllabus Human Eye Colorful World lo two important questions discuss చేస్తున్నాం. ఒకటి, so what happens to the size of the people in the human eye? So when we are in a bright light, when we are in dark light, when there is no light or when there is a dim light or night time. So how like the size of pupil in the human eye? But when you are in the daytime or when you are outside the light, when you are in a bright light, what is the size of pupil of human eye అనేది డిస్కస్ చేస్తున్నాం. So here you can see the size of the pupil of human eye. Here is the size of the pupil of human eye. So the black spot, ఈ బ్లాక్ నలుపు రంగులో ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటాము అంటే పీపుల్ అని చెప్తాం. సో వెన్ అవుట్ సైడ్ ద లైట్ ఈస్ అ బ్రైట్, పీపుల్ బికమ్స్ అ స్మాల్ సో దట్ ద లెస్ లైట్ గోస్ ఇన్ టు ద ఐ. మనము బ్రైట్ లైట్ లో ఉన్నప్పుడు, డే టైంలో ఉన్నప్పుడు పీపుల్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుంది అంటే చిన్నదిగా ఉంటుంది, అంత అవసరం ఉండదు మనకు. అప్పుడు లైట్ తక్కువ లైట్ బాడీలోకి మన కంటిలోకి ఎంటర్ అవుతుంది. సో వెన్ వీఆర్ ఇన్ అ డార్క్ లైట్ ఆర్ వెన్ వీఆర్ ఇన్ ద నైట్ టైమ్, యూ కెన్ సీ సో మోర్ లైట్ హ్యాస్ టు ఎంటర్ ద ఐ. దట్ ఈస్ వై సైజ్ ఆఫ్ ద పీపుల్ ఇంక్రీజెస్. ఇక్కడికి చూడొచ్చు, ఇది బ్రైట్ లైట్ లో ఉన్నప్పుడు, ఇది డార్క్ లైట్ లో ఉన్నప్పుడు. వెన్ అవుట్ సైడ్ ద లైట్ ఈస్ అ డిమ్, బయట ఉన్నటువంటి లైట్ చాలా డిమ్ గా ఉన్నప్పుడు పీపుల్ బికమ్స్ అ లార్జ్ సో దట్ మోర్ లైట్ ఎంటర్స్ ద ఐ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ద లైట్ ఈస్ బ్రైట్ ఉన్నప్పుడు పీపుల్ సైజ్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. అవుట్ సైడ్ ద లైట్ ఈస్ ద డిమ్ ఆర్ డల్ ఉన్నప్పుడు పీపుల్ యొక్క సైజ్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది, లార్జర్ అని గమనించవచ్చు.